హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక చంద్రిక హర్షతో మాట్లాడుతుంటే ఇంతలో రమాదేవి చూసి కోపంతో చంద్రిక చెంప పగలగొట్టి, చంద్రిక, నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదు కదా, అయినా నువ్వు హర్షతో ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎన్నిసార్లు పనిష్మెంట్ ఇవ్వాలి? మొన్ననే కదా ఫ్రిడ్జర్ రూమ్లో పెట్టింది, అయినా నీకు బుద్ధి రావట్లేదా? ఇది విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే మొన్న అత్తని ఫ్రీజర్ రూమ్లో పెట్టింది ఈ అమ్మగారా? మరి ఎందుకు ఈ చంద్రిక అత్త ఏ విషయం చెప్పదు? ఎందుకు మనసులో ఉంచుకుంటుంది? ప్రాణాలకు తెగించినా సరే వీళ్ళ విషయం ఎందుకు నోరిప్పదు? అసలు వీళ్ళతోని ఏమైనా బంధం ఉందా, ఏర్పడిందా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎలాగైనా సరే అత్తను నిలదీసి అడగాలి. అయినా అయ్యగారు చంద్రికత్తతో మాట్లాడడం ఏంటి? ఏదో భార్యాభర్తలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో రమాదేవి కోపంతో, ఏ విషయం చెప్పాలనుకున్నా డైరెక్ట్ నాకొచ్చి చెప్పు. ఇంకోసారి హర్షతో మాట్లాడావంటే ఇక నిన్ను పనిష్మెంట్ ఇచ్చుడు ఉండదు, ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇక నువ్వు బయటికి వెళ్ళి బిచ్చమెత్తుకుంటూ అడుక్కో, అర్థమైందా? సరే అమ్మా, ఇప్పుడే వెళ్తాను. దయచేసి ఇంకోసారి అలాంటి మాట అనకండి. ఇదంతా చామంతి విని, ఏంటి అసలు ఈ అత్త గిట్లెందుకు మాట్లాడుతుంది? బయటికి గింటేస్తా అంటే ఇంకా వేరే ఏదైనా పనులు చూసుకోవచ్చు కదా, మరి ఈ ఇంట్లోనే ఉంటా అంటుందేంటి? ఇప్పుడే వెళ్ళి అడగాలి అనుకుంటూ చామంతి చంద్రిక దగ్గరికి వెళ్ళి, అత్త, నేను నీతో మాట్లాడాలి. ఏంటమ్మా? అసలు నువ్వు నిజం చెప్పు, అయ్యగారు నీ భర్తనా అని అనేసరికి చంద్రిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అంటే నేను మీరిద్దరు మాట్లాడుకుంటే విన్నాను. సేమ్ భార్యాభర్తలు ఎలా మాట్లాడుకుంటున్నారో అలాగే మాట్లాడుకున్నారు. నిజం చెప్పత్తా, అసలు ఏం జరుగుతుందో? ఏం చెప్పాలి, ఏముండేటి చెప్పేటి? 25 సంవత్సరాలు ఈ ఇంట్లో పనిచేస్తున్నాను కదా, ఆ బంధమే నాకుంది. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళాలంటే నా ప్రాణం ధరించదు. కాబట్టి 25 సంవత్సరాల నుంచి ఇద్దరు పిల్లల్ని నేనే చూసుకున్నాను. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళలేకపోతున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. అత్త, నువ్వు చెప్పేది నమ్మాలనా? అసలు నిజమనుకోవాలనా? నిజమేనే, నేను చెప్పేది నిజంగా. ఇక చంద్రిక మనసులో, ఇంకా ఈ చామంతి అయినా నా మనసులోని మాట తెలుసుకుంది. ఈ విషయం కనుక దీనికి తెలిసిందంటే రమాదేవి నన్ను ఇంట్లో ఉంచదు అనుకుంటూ చంద్రిక బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా అరుణ్ రోజా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రోజా వాకింగ్ చేస్తుంటే రౌడీలు రోజా వెనుక ఫాలో అవుతుంటే అరుణ్ చూసి రోజా దగ్గరికి వచ్చి, రోజా, ఏమైంది? అసలు ఎందుకు ఇక్కడున్నా? ఏం లేదు సార్, నేను ఇక్కడ వాకింగ్ చేస్తున్నాను. వీళ్ళెవరో నన్ను చూసి రేప్ చేయాలని దగ్గరికి వస్తున్నారు సార్, అందుకే భయపడి ఉరుకుతున్నాను. ఇక వెంటనే అరుణ్ కోపంతో, రౌడీలతో ఫైట్ చేశాక అసలు మీరు నా భార్యని ముట్టుకోవాలనుకుంటున్నారా? మీకు ఎంత ధైర్యం రా? అసలు నా కాబోయే భార్యను చంపాలనుకున్నది ఎవర్రా? అసలు ఎవరు చంపాలనుకున్నారా? చెప్పండిరా, చెప్పండి. ఇక రౌడీ భయపడుతూ, అంటే ఈ రోజా మేడంని చంపాలనుకున్నది రమాదేవి మేడం అని అనేసరికి అరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే నేను మా అమ్మ మాటను జవదాటకుండా దీక్షను పెళ్లి చేసుకుంటా అన్నాను, కానీ రోజాను మా అమ్మ ఎందుకు చంపాలనుకుంది? రోజా 10 మందికి సహాయం చేసే అమ్మాయి. ఇలాంటి మంచి అమ్మాయిని మా అమ్మ ఎందుకు చంపాలనుకుంది అని మనసులో అరుణ్ అనుకుంటూ ఉండగా ఇక రోజా నవ్వుకుంటూ, ఇక సూర్యుడు నా వైపే తిరుగుతాడు, ఇప్పుడే అర్థమవుతుంది. ఆ రౌడీలను పెట్టించింది కూడా నేనే. అయ్యో పాపం, అరుణ్కి తెలియదు కదా వీళ్ళమ్మ చేసిందని చెప్తే ఇక అరుణ్ నా వైపు తిరుగుతాడు. అరుణ్ ఆలోచించి నన్ను పెళ్లి చేసుకోవడానికి రిజిస్టర్ మ్యారేజ్ అయినా ఓకే అంటాడు. అదే కదా నాకు కావాల్సింది. అత్తయ్య, ఇక నీ కొడుకు నీ మాట వినడు, ఎందుకంటే మార్చేది కూడా నేనే. నువ్వే ఇలా చేశావని తెలిసింది కాబట్టి బాగా ఆలోచించుకొని నన్నే పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నేను ఇంటి కోడలిగా వస్తాను, అందరి సంగతి చూస్తాను. రోజా, వాట్ హ్యాపెన్? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు అరుణ్, మేడం గారు ఇలా చేస్తారని అనుకోలేదు. అసలు నేను ఏం అన్యాయం చేశాను? మీరే కదా మా ఇంటికి వచ్చి కోడలిగా స్వీకరించు అని చెప్పారు. మరి మీరెందుకు నన్ను చంపాలనుకుంటున్నారు?
మళ్ళీ ఆ రాజమణి హారం నకిలీ అని అంటున్నారు. ఆ తర్వాత మేడం గారు జాబ్ లేకుండా చేసేశారు. అసలు నేను ఏం అన్యాయం చేశానని ఇంతలా శిక్షిస్తున్నారు అని రోజా ఏడుస్తుంటే అరుణ్ దగ్గరికి వచ్చి, రోజా ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ చేసిన తప్పుకు నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను. అప్పుడు రోజా మనసులో, అదే కదా నాకు కావాల్సింది. అయినా ఈ క్షమాపణ ఎందుకు? నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్కసారైనా చెప్పొచ్చు కదా. వద్దు సార్, మీరు నన్ను ముట్టుకోకండి. ఒకవేళ ముట్టుకుంటే మీ అమ్మగారు చూస్తే మీకు పనిష్మెంట్ ఇస్తారు. రోజా, నీ మంచితనమే నాకు నచ్చింది. ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం అనుకున్నాను. కానీ మా అమ్మ మాటను జవదాటలేక ఇటు నిన్ను వదిలికోలేక కుమిలిపోతున్నాను. సార్, మీరు బాధపడకండి. మీరు బాధపడుతుంటే నేను చూడలేను సార్. మీ అమ్మ మాటనే అనుసరించండి సార్ అని చెప్పి రోజా వెళ్తుంటే అరుణ్ చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి రాగానే రమాదేవి చూసి, అరుణ్ ఏమైంది? డ్రెస్ ఏంది ఇంత డస్ట్గా ఉంది? ఏంటమ్మా నీకు తెలీదా? నువ్వు రోజాని చంపాలనుకున్నావు కదా, ఆ రౌడీలను కూడా పెట్టించావు కదా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అయినా ఆ రోజాని చంపాల్సిన అవసరం నాకేముందిరా? మరి ఆ రౌడీలు రమాదేవి మేడం చెప్తేనే చేశాను చెప్పారు కదా. మరి ఆ రౌడీలు రమాదేవి మేడం చెప్తేనే చేశామన్నారు కదమ్మా. ఏంట్రా నేను చేశానని నమ్ముతున్నావా? ఎప్పుడు నా మాటకు సమాధానం ఇవ్వనోడివి ఇప్పుడేంట్రా సమాధానం ఇస్తున్నావు? అంటే నువ్వు రోజాను కలిసావా? చెప్పు. అవునమ్మా, నేను రోజాను కలిశాను. చెప్పాను కదా నువ్వు రోజా దగ్గరికి వెళ్ళొద్దని. అంటే అరుణ్, నువ్వు రోజాని ఇష్టపడుతున్నావా? లేదమ్మా, నీ మాటను ధిక్కరించి నేను ఏ పని చేయను. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నానమ్మా. ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? అరుణ్ ఆలోచించి రోజాని రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటాడా, లేకపోతే అమ్మ మాట ప్రకారం అరుణ్ దీక్షని పెళ్లి చేసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.